బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద నూతనంగా నిర్మించిన గేట్ల నుంచి భారీగా నీరు లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. 40,000 క్యూసెక్కుల మిగులు జలాల తరలింపు కోసం ఏర్పాటు చేసిన 4 నుంచి 10వ గేటు వరకు భారీగా నీరు పోతోంది. మిగిలిన గేట్ల నుంచి స్వల్పంగా లీకేజీలు కనిపిస్తుండటంతో నిర్మాణ నాణ్యతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాద్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీపాద్ చెప్పండి, ఏ సైడ్ నుంచి వాటర్ లీకేజ్ అవుతుంది, అసలు ఏం జరుగుతోంది అక్కడ? శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రతి ఏటా లక్షలాది క్యూసెక్ల వాటర్ నేరుగా ఏదైతే శ్రీశైల డ్యామ్ నిండిన తర్వాత వృధాగా నీళ్లు అన్ని కూడా దిగువకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో ఏదైతే శ్రీశైలం డ్యామ్ నిండిన తర్వాత బ్యాక్ వాటర్ గా కూడా ఇటు రాయలసీమకు జీవనాడైనటువంటి ఈ హంద్రీనివా కావచ్చు, లేదా జూపాడు బంగ్లా సమీపంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా లక్షలాది క్యూసెక్ల వాటర్ ను ప్రతి ఏటా తాగునీటి అవసరాలు తీర్చుకోవడం కోసం ఈ నీటిని మళ్లిస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలో దాదాపు 10 గేట్లతో గతంలో డ్యాము నిర్మించే సమయంలో నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి. ఆ 10 గేట్లు ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో టెండర్ల ద్వారా మరమ్మతులు పనులు చేపట్టినప్పటికీ అందులో నుండి 2 గేట్ల ద్వారా నీరు వృధాగా అవుతున్నాయంటూ కూడా రైతులు కావచ్చు, లేదా రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా ఇలాంటి లీకేజీల ద్వారా వృధాగా నీరు వెళ్తున్నది. అయితే ఏదైతే విడుదలవుతున్నాయో వృధా నీళ్లు విడుదలవుతున్నాయో వాటికి ఒక గేట్లు ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అది ఎటువైపు మళ్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి? హెడ్ రెగ్యులేటర్ కి ఏర్పాటు చేసినటువంటి 10 గేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో లీకేజ్ అయినటువంటి వాటర్ అంతా కూడా కాలువ ద్వారా దాదాపుగా కృష్ణా జలాల నుండి వచ్చే బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ నీటిని కాలువ ద్వారా నేరుగా సమీపంలో ఉన్న రైతులకు కావచ్చు, లేదా హంద్రీనివా సుజల సవంతికి కనెక్ట్ చేసినటువంటి కాలువ మార్గంలోనే వెళ్ళేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఏటా ఈ గేట్ల మరమ్మతులు చేపట్టిన అధికారులు అలసత్వం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా స్థానికంగా పబ్లిక్ నుండి వచ్చేటటువంటి విమర్శలు. ప్రతి ఏటా డ్యామ్ సంబంధించినటువంటి ఏవైతే 10 గేట్స్ ఉన్నాయో వాటిని వాటి యొక్క మరమ్మతులు చేపట్టిన పదే లీకేజీలు ఉండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇలాంటి లీకేజీలు కాకుండా వాటిని శాశ్వతంగా ఏదైతే అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉండే సమయంలో వాటిని డ్యామ్ గేట్లను లిఫ్ట్ చేసిన తర్వాత వాటర్ వచ్చేలాగా ఉండాలి. వాటిని క్లోజ్ చేసిన తర్వాత కూడా వాటర్ లీకేజ్ ద్వారా సకాలంలో రైతులకు అందేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా అధికారులు యొక్క అలసత్వాన్ని వీడి యొక్క మరమ్మతులు చేపట్టాలంటూ కోరేటటువంటి పరిస్థితి. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.